తన శిష్యులకు 2 గొప్ప బాధ్యతలు ఇచ్చాడు. ఒకటి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుమన్నాడు, అందరికీ సువార్త చెప్పుమన్నాడు. రెండవది, నమ్మిన వారికి నా నామమున బాప్తిజం ఇచ్చుచు శిష్యులనుగా చెయ్యండి అన్నాడు. సువార్త చెప్పేటప్పుడు చాలా ప్రేమపూర్వకముగా దేవుని సువార్తని చెప్పుతాం. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనుల నా యొద్దకు రండి. మనం నమ్మిన తర్వాత శిష్యులను తయారు చేయాలంటే సుత్తేవులను పట్టుకొని కనికరము లేకుండా కొడుతూనే ఉండాలి. అప్పుడే శిష్యులు తయారవుతారు. నేడు క్రీస్తు సంఘము పసిపిల్లల చేత నింపబడి ఉన్నది. వాడికి 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, ముసలోడైండు, ఇంకా పాల సీసా కావాలి వాడికి. శిష్యులు తయారు కావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి పోషకునిగా చూడాలి. రెండవది, నిర్మాణకునిగా, నిన్ను చెక్కేవానిగా, నిన్ను శుద్ధీకరించేవానిగా. చాలా మందికి ఒకటే ఇష్టం, నన్ను స్వస్థపరిచే యెహోవా, నన్ను పోషించే యెహోవా, నన్ను కాపాడే యెహోవా. కానీ నన్ను శుద్ధీకరించే యెహోవా, నన్ను శుద్ధి చేయువాడా, నన్ను చెక్కువాడా, నాకు ఆకారం ఇచ్చువాడా అన్నది అక్కరలేదు ప్రియ దేవుని బిడ్డలారా.